యా రేవంత్ను మించి శాసనసభలో 5.45 గంటలు మాట్లాడిన అక్బరుద్దీన్. ప్రధాన ప్రతిపక్ష నేత స్పీచ్ సున్నా. అంటే ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్నడూ అసెంబ్లీలో కనిపించలే కదా. ఒక్కరోజు అసెంబ్లీలో బడ్జెట్ పెడుతుంటే 2 నిమిషాలు లేటుగా వచ్చిండు, అసెంబ్లీలో బడ్జెట్ అయిపోతుంటే 2 నిమిషాల ముందుకు పీకా ఇంటికి ఫామ్ హౌస్ పోయిండు పన్నడు తాగి. ఎందుకు? శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అధికార ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు సభలో తలపడ్డాయి. జూలై 23న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వరకు 2 రోజులు విరామ దినాలతో కలిపి 9 రోజుల పాటు కొనసాగాయి. ఈ 9 రోజుల్లో మొత్తం 65 గంటల 33 నిమిషాల పాటు సభ కార్యకలాపాలు నడిచాయి. శాసనసభ బిజినెస్ రూల్ 13 ప్రకారం శాసనసభ సాధారణ సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు ఉంటుంది. ఈ లెక్కన సభ జరిగినటువంటి సమయాన్ని లెక్కిస్తే 16 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఓ బులెటిన్ విడుదల చేసింది. బులెటిన్ ప్రకారం ఈ సమావేశాల్లో ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అందరికంటే అత్యధికంగా 5.41 గంటల పాటు సభలో మాట్లాడారు. సభా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 గంటల 54 నిమిషాల పాటు ప్రసంగించారు. మొత్తం 9 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఒకే రోజు సభకు వచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసలు మైకే ముట్టుకోలేదు. సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు 2 గంటల 35 నిమిషాల పాటు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి 1 గంట 26 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి అత్యధికంగా కేటీఆర్ 2.56 గంటల పాటు మాట్లాడగా హరీష్ రావు 2.16 గంటలు ప్రసంగించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 1.10 గంటలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి 1.7 గంటల పాటు మాట్లాడారు. కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్ళారు దుద్దిలా అంటూ శాసనసభకు తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు పదులపై మాట్లాడే అవకాశం ఇచ్చామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సభ వాయిదా అనంతరం సిఎల్పి మీడియా హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని, మొత్తం 38 శాఖల డిమాండ్లు అసెంబ్లీ ఆమోదించిందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు 17 గంటలకు పైగా అసెంబ్లీలో చర్చలు నిర్వహించామని, అందులో 24 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారని అన్నారు. ఇది ప్రభుత్వ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిందని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారన్నారు. కేంద్ర బడ్జెట్ ఎస్సీ వర్గీకరణ ఆయన తన వాణి వినిపిస్తారని ఆశించారని శ్రీధర్బాబు పేర్కొన్నారు. నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వడంలో ప్రతిపక్షం విఫలమైందని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా చర్చల్లో పాల్గొన్నారన్నారు. అసెంబ్లీలో ఆమోదించడం ద్వారా జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు అనేటువంటి శ్రీధర్బాబు స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఈయన 5 గంటల 41 నిమిషాలు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి 4 గంటల 54 నిమిషాలు మాట్లాడితే, కూనంనేని సాంబశివరావు 2.5 గంటలు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి 1 గంట 26 నిమిషాలు, ఆఖరికి కేటీఆర్ 2 గంటలు, ఇంకొక 4 నిమిషాలు మాట్లాడుంటే కేటీఆర్ 3 గంటలు ఏది, హరీష్ రావు 2 గంటల 16 నిమిషాలు మాట్లాడింది. ఈ బీజేపీలకు మాటలు రావాలి, లేదంటే మాట్లాడడానికి వాళ్ళ దగ్గర కంటెంట్ లేదా? 9 రోజులు సమావేశాలు జరిగితే దాంట్లో 1 గంట 26 నిమిషాలు మ్యాక్సిమం వీళ్ళు మాట్లాడారు. అంటే అందరు కలిపితే మేబీ ఇంకో 1 గంట పెరుగుతుందేమో. సరే 2 గంటలు వేసుకున్నాం ఓవరాల్గా. అండ్ మొత్తం బీజేపీ క్యాడర్ మొత్తం మాట్లాడింది. ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటే బీజేపీ నుంచి అందరు కలిపి మాట్లాడినా ఒక 4 గంటల కంటెంట్ వెళ్తుందా? నాకు డౌట్. ఈ 4 గంటల కంటెంట్ అందరు 8 మంది దగ్గర నుంచి కలుపుకున్నా ఈ 4 గంటల కంటెంట్ లేదు. ఇక్కడ చూడు రీగో, ఒక కేటీఆర్ 3 గంటలు, హరీష్ రావు 2 గంటల 16 నిమిషాలు, జగదీశ్వర్ రెడ్డి 1 గంట 10 నిమిషాలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి 1 గంట 7 నిమిషాలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కలిపితే ఆల్మోస్ట్ 6 గంటలు మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 కలిపితేనే 7 గంటలు. కేటీఆర్ 3 గంటలు, హరీష్ 2 గంటలు, అంటే 5 గంటలు, జగదీష్ ప్లస్ ఈయన ఇదో 2 గంటలు, 7 గంటలు ఇల్లే మాట్లాడారు బీఆర్ఎస్ వాళ్ళు 4 కలిపితేనే. మరి 8 మంది ఎమ్మెల్యేలు అంటే ఎంత కంటెంట్ ఉండదు భయ్ ప్రజల పక్షాన మీరు మాట్లాడడానికి. నేను కొన్ని రోజులు చెప్తూనే ఉన్నా కదా, బీజేపీ వాళ్ళు సైలెంట్ అయ్యారు. నీకు అసెంబ్లీ సాక్షిగా ఎంత సైలెన్స్ ఉన్నారో చూసుకోవచ్చు. అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళు మాట్లాడినటువంటి పాయింట్స్ వ్యాలిడే. ఒక 2 నిమిషాలు ఇట్లా మాట్లాడి వదిలేయడం కాదు కదా. అసెంబ్లీ అంటే చాలా విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ప్రజా సమస్యల పైన, బడ్జెట్ పైన, సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా తప్పుదోవ పడుతూ ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి స్కీమ్స్ ఏంది, ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంది, నెరవేర్చని వాగ్దానాలు ఏంది, ఏ రకంగా బడ్జెట్ మీద చర్చలు పెట్టుకోవాలి. అసలు ఈ 9 రోజుల అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ల కోసం, బీసీల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 20,000 కోట్ల మాట ఎక్కడ పోయింది?
1,00,000 కోట్లు కేటాయిస్తా అన్నారు కదా బీసీల కోసం, బీసీల డెవలప్మెంట్ కోసం. సంవత్సరం ప్రతి బడ్జెట్లోనూ 20,000 కోట్లు మేము పెడతాం అన్నటువంటి మాటగా ఏడవైంది. దీని గురించి మాట్లాడారా బీజేపీలు? 9,200 కోట్లు కేవలం కేటాయించేసి బీసీలను ఏదో కంటి తుడుపుగా డెవలప్ చేస్తాం మేము అనేటువంటి మాట మాట్లాడారనేటువంటి విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎవరిని మెప్పించడానికి 2,000 కోట్లు సరిపోయేటువంటి బడ్జెట్ని కాస్త 3,100 కోట్లు చేసిరు మైనారిటీల కోసం. ఎందుకు ఈ విషయాలపైన ఎందుకు మాట్లాడలేదు బీజేపీ? ఎందుకు మాట్లాడలేదు? 8 మంది నాయకులు ఉన్నారు కదా శాసనసభలో, ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడలేదు? 1:26 మ్యాక్సిమం బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ ఒకటే కాదు కదా, మీరు కూడా ప్రతిపక్షంలోనే కూర్చున్నారు కదా, లేదా మీరేమైనా అధికార పక్షంతో పాటు కూర్చున్నారా? బీజేపీ వాళ్ళు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదో పేపర్లో ఇవాళ ఒక ఆర్టికల్ రావాలి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏదో పేపర్లో వచ్చింది కూడా. రేవంత్ను మించి శాసనసభలో 5.45 గంటలు మాట్లాడిన అక్బరుద్దీన్. ప్రధాన ప్రతిపక్ష నేత స్పీచ్ సున్నా. అంటే ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్నడూ అసెంబ్లీలో కనిపించలే కదా. ఒక్కరోజు అసెంబ్లీలో బడ్జెట్ పెడుతుంటే 2 నిమిషాలు లేటుగా వచ్చిండు, అసెంబ్లీలో బడ్జెట్ అయిపోతుంటే 2 నిమిషాల ముందుకు పీకా ఇంటికి ఫామ్ హౌస్ వేయడు, పనడు తాగి. ఎందుకు? శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అధికార ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు సభలో తలపడ్డాయి. జూలై 23న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వరకు 2 రోజులు విరామ దినాలతో కలిపి 9 రోజుల పాటు కొనసాగాయి. ఈ 9 రోజుల్లో మొత్తం 65 గంటల 33 నిమిషాల పాటు సభ కార్యకలాపాలు నడిచాయి. శాసనసభ బిజినెస్ రూల్ 13 ప్రకారం శాసనసభ సాధారణ సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు ఉంటుంది. ఈ లెక్కన సభ జరిగినటువంటి సమయాన్ని లెక్కిస్తే 16 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఓ బులెటిన్ విడుదల చేసింది. బులెటిన్ ప్రకారం ఈ సమావేశాల్లో ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అందరికంటే అత్యధికంగా 5.41 గంటల పాటు సభలో మాట్లాడారు. సభా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 గంటల 54 నిమిషాల పాటు ప్రసంగించారు. మొత్తం 9 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఒకే రోజు సభకు వచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసలు మైకే ముట్టుకోలేదు. సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు 2 గంటల 35 నిమిషాల పాటు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి 1 గంట 26 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి అత్యధికంగా కేటీఆర్ 2.56 గంటల పాటు మాట్లాడగా హరీష్ రావు 2.16 గంటలు ప్రసంగించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 1.10 గంటలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి 1.7 గంటల పాటు మాట్లాడారు. కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్ళారు దుద్దిలా అంటూ శాసనసభకు తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు పదులపై మాట్లాడే అవకాశం ఇచ్చామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సభ వాయిదా అనంతరం సిఎల్పి మీడియా హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిందని, మొత్తం 38 శాఖల డిమాండ్లు అసెంబ్లీ ఆమోదించిందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో